ప్యూర్లీ క్వశ్చన్ అవర్. ఓకే, దీనిలో నేను అనేది ఏంటి అధ్యక్ష, వారు ఏదో ఇంకొకటి అడ్జాయిన్మెంట్ మోషన్ ఇచ్చారు, దానిలో చెప్పాలి, దానిలో ప్రిపేర్ అయినట్టున్నారు, అది ప్రిపేర్ అయ్యి ఇక్కడ మాట్లాడుతున్నారు. అది ప్రిపేర్ ఇక్కడ నేను తప్పు లేదు, రైట్ లేదు, కూర్చోండి మీరు కూర్చోండి. ఐఎమ్ ఆన్ మై లెగ్స్, ప్లీజ్ సిట్ డౌన్ సార్, ప్లీజ్ మీరు కొద్దిగా కూర్చుంటే నేను మాట్లాడతాను. మీరు కొద్దిగా కూర్చుంటే నేను మాట్లాడతాను సార్, వారు కూర్చుంటే నేను మాట్లాడతాను సార్. నేను అనేది ఏంటంటే ఇది క్వశ్చన్ అవర్. మీరు ఎంతసేపు టైం ఇస్తారు అధ్యక్ష? ఒక ఉపన్యాసం ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి ఎత్తుకున్నాడు, మొత్తం సాగునీటి ప్రాజెక్టుల యొక్క గొప్పతనాన్ని గురించి, సాగునీటి ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్పతనాన్ని గురించి ఒక నిమిషం మాట్లాడితే నేను చాలా మాట్లాడాలి. అది ఒక వినండి, మాట్లాడాల్సి వస్తే వినండి సార్, వినటానికి కూడా ఓపిక లేకపోతే ఎలాగా? ఇప్పుడు నేనేది ఏంటంటే సాగునీటి ప్రాజెక్టులకు అసలు ఎవరు ఆజ్యం పోశారు ఈ రాష్ట్రంలో? మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఏ విధమైన జలయజ్ఞాన్ని ప్రారంభించారు? ఇవన్నీ ప్రారంభించింది ఎవరు? ఇవన్నీ ఉపన్యాసాలు చెప్పుకుంటూ సరే ఆయన రమ్మని చెప్తాను, ఆయన సాయంత్రం రమ్మని చెప్తాను. వాట్ ఈస్ దిస్? ఏంటి మాట అధ్యక్ష? ఇలా నేను లేచి ఐఎమ్ ఆన్ మై లెగ్స్, నేను మాట్లాడుతుంటే ఈ సన్నాయి ఒత్తుంటే ఈయన ఒక ఒత్తుడు, ఆయన ఒక ఒత్తుడు, ఈ ఉన్న నలుగురు 4 వైపుల నుంచి ఒత్తుతుంటే నేనేం మాట్లాడాలా? నేను అనేది ఒకటే అధ్యక్ష, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే సభా సమయాన్ని వృధా చేయకోకుండా, సుదీర్ఘమైన ఉపన్యాసాలు లేకోకుండా ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాల గురించి మీరు నేను చెప్పిన దానికి భిన్నంగా ఏమైనా ఉంటే మాట్లాడిన తప్ప, నేను వాస్తవం మాట్లాడతాను, నేను ధర్మం మాట్లాడతాను, నేను అబద్ధాలు చెప్పను, నేను కరెక్ట్గా మాట్లాడతాను, తప్పైతే నాకు క్షమించండి అంటూ సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోతే నేను మళ్ళీ అరగంట ఉపన్యాసం చెప్పాలి, సభా సమయం వృధా అయిపోతుంది. కాబట్టి కమ్ టు ది పాయింట్. మీరు ఏ ప్రశ్న వేశారో ఆ ప్రశ్నకు కావలసినటువంటి అంత సమాచారాన్ని ఇచ్చాను. మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, అభ్యంతరం లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి తప్ప ఊరికినే ఉపన్యాసాలు, సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్పే సమయం కాదిదని తమ ద్వారా సభ్యులకు మనవి చేస్తున్నాను, తమకు కూడా గుర్తు చేస్తున్నాను. 9:31 నెక్స్ట్ సింగిల్ సప్లిమెంటరీ 10కి ఖచ్చితంగా క్వశ్చన్ అవర్ క్లోజ్ చేస్తాం. నేను గవర్నమెంట్ ఏదో మా నారాయణ రెడ్డి గారు, మా ఈఎన్సీ నారాయణ రెడ్డి గారు ఏదో చెప్పారని వాళ్ళు చెప్పి ఇవన్నీ ఏంటి అధ్యక్ష? మీరు అడిగింది ఒకటే సార్, ఉత్తరాంధ్ర అధ్యక్ష, మీరు అడిగే ప్రశ్నకి ఒక నిమిషం. ఉత్తరాంధ్రలో అధ్యక్ష ఉత్తరాంధ్రలో ప్రోగ్రెస్ లో ఉన్న ప్రాజెక్టులు ఏమిటి? దానికి మీరు ఇయర్ వారీగా ఎంత ఖర్చు పెట్టారు, ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇదే కదా. ఆ మూడింటికి నేను సమాధానం చెప్పాను. మీకు ఏమైనా అబ్జెక్షన్, ఆ మూడి సమాధానంలో తప్పు ఉంటే మీరు మాట్లాడండి, రైట్ ఉంటే కూర్చోండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. దట్స్ ఆల్ అధ్యక్ష. మీరు కంప్లీట్ చేయండి. నేను చెప్తే మీరు కట్ చేసేయండి మైకు. ఉత్తరాంధ్రలో ఉంటా అధ్యక్ష, మన జిల్లాకు సంబంధించి వంశధార స్టేజ్ 2 ఫేజ్ 1 అధ్యక్ష, అది మనం ఉండేటప్పుడు 7,23,00,000 ఖర్చు పెట్టాం. అది 1.52 ఖర్చు పెట్టారు. దానికి తొందరగా ఖర్చు పెట్టి అది పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. రెండవది వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2లో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మీ అందరూ తెలుసు అధ్యక్ష, మనం ల్యాండ్ ఎక్విజిషన్ కానీ దీనికి డబ్బులు ఇచ్చి 870 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. మీరు కేవలం 323 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా ఈ సంవత్సరం బడ్జెట్లో ఎక్కువ కేటాయించి అది కూడా పూర్తి చేయమని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, తోటపల్లి బ్యారేజు మీ అందరూ తెలుసు, బొత్స సత్యబాబు గారికి కూడా తెలుసు, 236 కోట్లు ఖర్చు పెట్టాం. మీరు కేవలం 52 కోట్లు 4 సంవత్సరాలు ఖర్చు పెట్టారు. రేపు బడ్జెట్ వస్తుంది, రేపు బడ్జెట్లో దానికి కేటాయించి అది ఈ సంవత్సరంలో పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా తోటపల్లి బ్యారేజీకి సంబంధించి గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ అధ్యక్ష, అది మనం 50 కోట్లు ఖర్చు పెడితే కేవలం 4 కోట్లే ఖర్చు పెట్టారు. దీనికి మీరు ఎక్కువగా బడ్జెట్లో పెట్టి ఈ సంవత్సరం పూర్తి చేయమని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. మడ్డు వలసకి ఈ 4 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష, ఒక పైసా కూడా ఇవ్వలేదు. అది మడ్డు వలస కూడా పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. నేను ఎప్పుడు తప్పు చెప్పలేదు అధ్యక్ష. మా జిల్లాకు సంబంధించి మంత్రి అప్పలరాజు ఉన్నారు, ఆయన కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీ సంబంధించి మహేంద్ర తన అధ్యక్ష ఆఫ్షోర్ రిజర్వాయర్ దివంగత అప్పయ్యదోర గారు ప్రతిపాదనతో దివంగత రాజశేఖర రెడ్డి గారు 2004 ప్రారంభించారు అధ్యక్ష. అది శంకుస్థాపన చేశారు. నేను వాస్తవాలు చెప్తున్నాను. అప్పయ్యదోర గారు కృషి చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు 2014లో
ఆఫ్షోర్ రిజర్వాయర్ ఆ రోజు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. 2004 నుంచి 2014 వరకు అధ్యక్ష కేవలం 48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 4 నుంచి 14 వరకు ఖర్చు పెడితే మేము ఆ రోజు శివాజీ గారు కానీ నేను కానీ ముఖ్యమంత్రి గారితో చెప్తే 262 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. కేవలం ఈ 4 సంవత్సరాల్లో మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆ నియోజకవర్గానికి మంత్రిగా ఉన్నారు, కేవలం 27 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 27 కోట్లు ఇచ్చి మీరు చెప్పిన సమాధానం నేను కొత్తగా ఇందులో సృష్టించలేదు. దయ ఉంచి మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయరు అప్పయ్యదారు గారి కళ, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. రేపు బడ్జెట్ వస్తుంది. దయ ఉంచి పలాస కాశీబొగ్గకి తాగునీరు, 2 నియోజకవర్గాలకి సాగునీరు గురించి రేపు బడ్జెట్లో డబ్బులు ఇచ్చి ఇమీడియట్గా ఈ మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయరు పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష. జంజావతి అధ్యక్ష 83 కోట్లు మేము ఖర్చు పెడితే కేవలం 4 కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ 4 ఇయర్స్లో. ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు వేశారు ఈ శంకుస్థాపన? ఎప్పుడు పూర్తవుతుంది? గమనించి మా ఉత్తరాంధ్ర వెనకబడినటువంటి ప్రాంతం, అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపు బడ్జెట్ వస్తుంది, మా ప్రాంతంలో మీరు ఎక్కువగా నిధులు కేటాయించమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా తారక రామ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అధ్యక్ష, ఇది కూడా 103 కోట్లు మేము ఖర్చు పెట్టాం, మీరు కేవలం 38 కోట్లు ఇచ్చారు. దీని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా తమ నియోజకవర్గం అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైనది, నారాయణపురం ఆనకట్టు మోడరైజేషన్ అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేనే జైకా ఫండ్స్తో టెండర్లు పిలిచి నదులిచ్చి నేనే వెళ్ళి ఫౌండేషన్ వేసాను అధ్యక్ష. మీకు కూడా తెలిసి ఇందులో రాజకీయం ఏమి లేదు. 4 సంవత్సరాలు అయింది. జపాన్ ఫండ్స్తో మనం ఇస్తే ఈ రోజుకి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఒక్క పని కూడా అవడం లేదు. మీరు కూడా తర్వాత ఇరిగేషన్ మంత్రికి ఫైనాన్స్ మినిస్టర్కి పిలిచి ఈ నిధులు కేటాయించి ఈ నారాయణపురం ఏదైతే మనకి మోడరైజేషన్ ఉందో దీన్ని కూడా పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మా ఉత్తరాంధ్రకి గుండెకాయ అధ్యక్ష, పోలవరం పూర్తయితే విశాఖపట్నంకి నీరు వస్తే విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంత్ అధ్యక్ష, ఇది కళ, ఇది నేను చెప్పింది కాదు అధ్యక్ష. కూర్చోవాలి ప్లీజ్. ఒక్కరే కాదుగా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా క్వశ్చన్ మాదిరిగా అడగండి. మీరు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నట్టు చేస్తే ఎట్లా? ఇది యువర్ క్వశ్చన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్, బట్ యు మస్ట్ కన్ఫైడింగ్ టు ది క్వశ్చన్ ఓన్లీ. బట్ మీరు ఉపోద్ఘాతం ఇస్తే కాదు, కూర్చోండి. దేర్ ఆర్ సో మెనీ మెంబర్స్. ఎవరు కాదన్నారయ్యా? వెరీ మచ్ మైక్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. వై యూ ఆర్ షౌటింగ్ లైక్ దట్? తిన్నారు, ఆగండి, గాబరంది పడతారు. విమర్శించడం అధ్యక్ష సంతోషం. అధ్యక్ష సంతోషం. చంద్రశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష సంతోషం. అచ్చెన్నాయుడు గారు చాలా శ్రద్ధతో వారి ఉత్తరాంధ్ర మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో అభిమానంతో వారి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో వారు కొన్ని సూచనలు చేశారు. వాటిని తప్పనిసరిగా ఉత్తరాంధ్ర మీద మీకన్నా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైనటువంటి ప్రేమ ఉన్నది. ఎందుకంటే అవి వెనుకబడినటువంటి ప్రాంతం. నేను మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా, సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడే అర్హత ఏదైనా ఉన్నది అంటే రాజశేఖర రెడ్డి గారి వారసులకు ఉంది తప్ప మీకు లేదు. నెంబర్ 1.